అందరికీ హాయ్ అండి. సేమియా పాయసం పార్ట్ 3. ఇలా బెల్లంలో సేమియా మరుగుతున్నప్పుడు కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి. తీపిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. చిటికెడ వేసుకోండి సరిపోతుంది. సేమియా పాయసం ఉడికేటప్పుడు నెయ్యి వేసుకోవాలి అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. టేస్ట్ బాగుంటుందంట. మా మమ్మీ ఎప్పుడు పాయసం చేసినా తినడమే తప్పించి ఎలా చేస్తుంది అనేది ఎప్పుడు చూడలేదు. నెయ్యి వేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూడడం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఎట్ లాస్ట్ సేమియా పాయసం అయితే కొలిక్కొచ్చింది. ఇది ఇంకొంచెం దగ్గర పడాలి. ఈ విధంగా దగ్గర పడినప్పుడు ఒక చిన్న బౌల్లోకి మనం ఎంతైతే తింటామో అంత తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వేడి వేడి పాలు పోసేసుకొని తినేయడమే. బెల్లం పొయ్యి మీద ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు పాలు పోయొద్దండి, విరిగిపోతాయి. ఇలా సపరేట్ గా ఒక గిన్నెలోకి తీసేసుకొని పాలు పోసుకోవాలి. సేమియా పాయసం దగ్గర పడక తలకే తినేసేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.